నమస్కారం, తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దశాబ్దాలుగా కొనసాగుతున్న నిర్లక్ష్యం యొక్క అడ్డంకులను బద్దలు కొడుతూ 50 మారుమూల గిరిజన గ్రామాలకు రోడ్డు రహదారి కలిపే ప్రయత్నం చేసి సంవత్సరాల నిర్లక్ష్యాన్ని చెరిపేశారు. గ్రామం నుంచి అవతల పక్కి వెళ్ళాలన్నా ఈ వాటర్లో నుంచి వెళ్ళాలి. సుమారు అటు పక్క కొండ మీద ఒక 50 గ్రామాలు ఉంటాయి. ఎమర్జెన్సీ అయినా ఏదైనా కూడా ఇలానే వెళ్ళాలి. ఒకవేళ వాటర్ కానీ ఎక్కువ ఫ్లో అవుతే ఏ ఊర్లో ఆ ఊర్లో ఉండిపోతారు. సో ఇది గమనించి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి అక్కడికి బ్రిడ్జ్ చేయడం, అక్కడ నుంచి పైన కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది చూసారా. అది రోడ్డు కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆ ఊరు వచ్చి ఆ ఊరు గ్రామంతో మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పులు లేకపోతే చెప్పులు ఇచ్చి ఇప్పుడు ఆ గ్రామానికి అటు నుంచి ఇటు రావడానికి బ్రిడ్జ్ కూడా వేయడం జరుగుతుంది. మనం కూడా ఒకసారి అటు పక్క వెళ్ళి జనాలతో మాట్లాడదాం. ఎప్పటి నుంచి ఇది? ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఇలాగే ఉంది. మీ చిన్నప్పటి నుంచి మా తాత ముత్తాతల కాలం నుంచి ఇలాగే ఉంది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్ వేసారు పెదపడ వరకు. అయితే మాకు డుమ్రిగూడ నుంచి అరకువేలు వెళ్ళడానికి ఈ రూటే వేస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మరి మంచిగా ఇక్కడ పెద్దపడికి వేసారు, కానీ ఇక్కడ బ్రిడ్జ్ చేసి ఇస్తే ఇంకా జీవితాంతం అతనికి రుణపడి ఉంటారు. సంతోషం. అయితే ఆ ఊరికి చెప్పులు కూడా ఇచ్చారంట. ఇచ్చారు. తెలుసా మీకు? అదే తెలుసు. ఆయన వచ్చినప్పుడు అబ్బాయి వేసుకున్నారా? ఎలా గుర్తుపెట్టారు అబ్బాయి వేసుకున్నాడని? ఇప్పుడు చూసాం. మీకెలా తెలుసు ఆ చెప్పులే అని? అంటే అక్కడ వేసి ఇచ్చినప్పుడు చూసాం. మీరు అక్కడ ఇక్కడ బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది. మాకు పవన్ గారు చాలా ఇబ్బంది అండి. ఇప్పుడు నేను అక్కడ షోర్లో నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ బండి తీసుకెళ్ళట్లేదు. రోడ్డు ఇక్కడ నడిచి వెళ్ళి అక్కడ నుంచి వేరే బండి వేసుకొని వెళ్ళాలి. బండి వేసుకెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీ ఊరికి? మా ఊరికి ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ ఉంటుంది. 10 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తారా? నడుచుకొని వెళ్తాం. వచ్చేటప్పుడు పొద్దున్నే నడుచుకొని వస్తాం. పెద్దపాడు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. 5 ఉంటుంది. 5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకొని వెళ్ళాలి. పిల్లలు, చిన్న పిల్లలు అయితే స్కూల్ పిల్లలు అయితే గడ్డ వస్తుంటే వెళ్ళరు. ఇంట్లోనే ఉంటారా? ఉంటారు. అంటే ఊర్లో ఎలిమెంటరీ స్కూల్ ఉంది, అక్కడ వెళ్తారు. 10th ఇంటర్వల్ చదివిన వాళ్ళు కూడా ఇంటర్వల్ అయితే గడ్డ వస్తే ఉండిపోవడమే. ఇంట్లోనే ఉండిపోవడం. ఎప్పుడైతే వర్షం తగ్గితే అప్పుడు పోవడం. ఈ 360 రోజులు వస్తూనే ఉంటాయి వాటర్. ఇక వర్షాకాలం అంటే ఆగస్టు వరకు ఇలాగ ఉంటుంది. ఆగస్టు వరకు ఇలాగ ఉంటుంది. మళ్ళీ తొలకరి వర్షాలకి కూడా ఎక్కువ గడ్డ వస్తే మరి దాటడానికి అవ్వదు. దింకిపోవడం జరగదు. 365 days ఇలాగా వస్తూనే ఉంటుంది. కాకపోతే కొంచెం వర్షాకాల టైంలో ఫ్లోటింగ్ కొంచెం పెరుగుద్ది అనమాట, వర్షాలు ఎక్కువ అయితే. కాకపోతే ఫ్లోటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మరి ఇటు వాళ్ళు అటు రాలేము, ఇటు వాళ్ళు అటు వెళ్ళలేము, అలాగే ఉండిపోవడమే. ఎక్కడ నుండి వస్తాయి వాటర్? ఈ వాటర్ అంటే మరి చాలా దూరం నుంచి మరి చిన్న చిన్న కాలువల నుంచి అలాగా కలుపుకుని ఒక పెద్ద కాలువలో ఒక 50 గ్రామాలు ఉంటాయి. అవన్నీ ఉంటాయి. 50 గ్రామాలకి ఇదే దారి. అలా ఇబ్బంది, అలా కష్టం. లేడీస్ అయినా ఇలా వెళ్ళాలి. బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ నీళ్ళు ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చినాయి వెనక్కి ఇంటికి మళ్ళీ అటువైపు ఉండిపోతారా? అటువైపు ఉండిపోవడం. వర్షాలు ఎక్కువ వస్తే అటువైపు ఉండిపోవడం. వర్షాలు ఎక్కువ వస్తే ఇంకా రావడానికి అవ్వదు, దాటడానికి అస్సలు అవ్వదు. మరి మీరు టీచర్ కదా, వర్షం పెరిగితే ఇంక ఇంట్లోనే ఉంటారా? క్లాసులకి ఎక్కువ వస్తే అక్కడ ఉండిపోవడం. స్కూల్కి ఇంట్లోనే ఉండిపోతారు? లేదు, స్కూల్కి ఉండిపోవడమే. స్కూల్లో ఉండిపోతారు. మరి అక్కడ ఫుడ్ అక్కడ ఊరు వాళ్ళకి చెప్తే ఫుడ్ అరేంజ్ చేస్తారు. అక్కడ ఉండిపోవడం. ఇంకా వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంటికి వెళ్ళడం. చాలా కష్టం.